ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో నేను చూపిస్తున్న విధంగా చిన్న కప్పుతోటైతే గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ దాకా చాకో పౌడర్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చిన్న కప్పుతోటి పెరుగు వేసుకోవాలి. అదే కప్పుతోటైతే షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక కప్ అయితే మైదా పిండి తీసుకోవాలి. కావాలంటే గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు. అందులోనే 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అంతే అండి. ఈ బ్యాటర్ని అయితే బాగా థిక్గా మిక్స్ చేసుకోవాలి. ఒకటే రొటేషన్ తోటి బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే ఒక పేపర్ పెట్టేసి ఆయిల్ రాసుకొని ఈ మొత్తం బ్యాటర్ని అయితే అందులో వేసుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ బాగా వేడి చేసుకొని తర్వాత అందులోనే ఈ గిన్నెనైతే పెట్టేయాలి. 25 మినిట్స్ బేక్